హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈ కొత్త సంవత్సరం అందరికీ మాతో పాటు మీకు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియోలో మనం 4 రుచికరమైన ఉగాది వంటలు చూసేద్దామండి. సో ఈ కిందకి ఆలస్యం, లెట్ స్టార్ట్. రేపు మీరు కూడా ట్రై చేయండి. ప్రతి ఇంట్లో ప్రిపేర్ చేసుకునేటువంటి ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే, కానీ నేనైతే శాస్త్రీయ పద్ధతిలో చూపిస్తున్నానండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి. మొదటిది మనం తీసుకునే మామిడి పిందు. సో మనం మామిడి కాయ కాదండి, మామిడి పిందే తీసుకోవాలి వగరు కోసం. సో రెండవది మనం తీసుకునేది వేప పూత. సో ఈ వేప పూత చేదు కోసం తీసుకుంటామండి. సో వేప పూత తీసుకునేటప్పుడు రెండు చేతులతో ఇలా నలిపామంటే సో వేప పూరేకులు మనకి సపరేట్ అవుతాయి. అవి మాత్రమే తీసి క్లీన్ చేసుకొని వేసుకోవాలి. వేప పూరేకులు మనం తీసుకునేది చేదు కోసం. రెండవది మనం తీసుకునేది పులుపు. చింతపండు, మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా ఆ చింతపండుని నానబెట్టి, సో కొత్త చింతపండు తీసుకోండి. నానబెట్టిన చింతపండులో చిక్కని చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకుందాం. నాలుగవది ఉప్పు. సో మీరు కావాలంటే రాతి ఉప్పు అయినా తీసుకోండి, నేనైతే నార్మల్ పింక్ సాల్ట్ తీసుకుంటున్నానండి. సో కారం కోసం మనం తీసుకునేది మిరియాలు. సో మిరియాలు బాగా దంచి సో ఆ పౌడర్ ని తీసుకోవాలన్నమాట. ఆరవది ఫైనల్ గా సో తీపి కోసం మనం బెల్లం తీసుకొని బెల్లం తురుముకొని సన్నగా తీసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు 6 షెడ్లు తీసుకున్నాం కదా. ఇప్పుడు మామిడి కాయని సో మనం ఇలా తీసుకొని సో సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. సో ఇప్పుడు మనం కారం కోసం మిరియాలు తీసుకోవాలండి. సో ఈ మిరియాలు మనం గచ్చాపచ్చాగా పౌడర్ లాగా కొట్టుకోవాలి, మరీ నున్నగా అవ్వాల్సిన అవసరం లేదండి. సో మనం ఇలాగా దంచుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు అది పౌడర్ చేసేసాం కదా, అది పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే సో చింతపండు. మన ఉగాది పచ్చడి వేయడానికి ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోండి. సో తర్వాత ఇలా చింతపండు గుజ్జుని, చిక్కని కొత్త చింతపండు గుజ్జుని ఇలా తీసి మనం ఏ బౌల్లో అయితే కలపాలి అనుకుంటామో ఆ బౌల్లోకి ఈ చింతపండు రసాన్ని తీసేసుకుందాం. సో ఇప్పుడు చింతపండు రసం తీసుకున్నాక రెండవది సో బెల్లం సన్నగా తురుముకున్నాం కదండి, అది 1 కప్పు అయితే తీసేసుకుంటున్నాను. సో బెల్లం 1 కప్పు వేసేసిన తర్వాత సో మనం మూడో ఐటమ్ సో మామిడి పళ్ళు సన్నగా కట్ చేసుకున్నాం కదండి, మామిడి పళ్ళు తురుము అయితే ఇందులో 1 కప్పు వేసేస్తున్నాను. సో మామిడి పళ్ళు తురుము 1 కప్పే తీసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. నేనైతే ఇక్కడ 1.5 కప్పు తీసుకుంటున్నాను అనమాట. బెల్లం అయితే 1 కప్పే తీసుకున్నాను. సో ఇదైతే 1.5 కప్ తీసుకుంటున్నాను. మనం 3వ ఇంగ్రీడియంట్ వేసేసాం. ఇప్పుడు 4వ ఇంగ్రీడియంట్ మిరియాల పొడి. సో మిరియాల పొడి అయితే వేసేస్తున్నానండి. 5వ ఇంగ్రీడియంట్ మన మాస్టర్ వేపపూత. సో ఇలాగా ఫ్రెష్ గా తెచ్చుకున్న వేపాకులో వేపపూత తీసి సో శుభ్రంగా కడుక్కొని సో మనం 2 చేతులతో ఆ వేపపూతను నలిపామంటే ఓన్లీ పూత రేకులు మాత్రమే వస్తాయండి. సో వేపపూత రేకులు సో అవి మాత్రమే వేసుకోవాలి. సో వేపపూతను శుభ్రంగా కడిగి ఆ వేపపూతను అయితే వేసేస్తున్నానండి. తర్వాత మన ఫైనల్ 6వ రుచి ఉప్పు. సో తగినంత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేసేసుకోండి. ఇప్పుడు మన 6 రుచులు వేసేసాం కదండి. సో చక్కగా అయితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం బెల్లం, ఉప్పు అన్ని కలిసేలాగా ఒక్కసారి అయితే కలుపుకుందామండి. వెరీ సింపుల్ అండ్ క్విక్ గా మనకు ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ ఉగాది పచ్చడి ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టడమే. సో ఆ దేవుడి ఆశీస్సులు మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సాంప్రదాయమైన ఉగాది పచ్చడి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పండి. వెరైటీలో ఈ స్టైల్లో మీరు పూర్ణం బూరెలు చేసి చూసారంటే ఎంతో క్రిస్పీగా, రోజంతా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉండే పూర్ణం బూరెలు అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఈ రేకు కూడా పూర్ణం పైన చాలా అంటే చాలా పల్చగా ఉండి తినడానికి చాలా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ స్టైల్లో మీరు పూర్ణం బూరెలు చేశారంటే పూర్ణం బూరెలు తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారండి. సో ఇంకెందుకు ఆలస్యం, అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా. లెట్ స్టార్ట్. సో తర్వాత ఇప్పుడైతే మనం శనగపప్పు తీసుకోవాలండి. సో 1 కప్పు అయితే శనగపప్పు అయితే తీసుకోండి. సో ఈ శనగపప్పు ఇందులో వేసేసి ఒక 2 లేదా 3 సార్లు శుభ్రం చేసి సో 1 కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే పోసి మనం నానబెడదామండి.
శనగపప్పును కూడా మీరు 1 గంట లేదా 2 గంటలు, మీకు టైం లేదనుకుంటే మినిమం ½ అయినా మీరు నానబెట్టాలి. లేకపోతే శనగపప్పు అంత బాగుండదు అనమాట. అందుకని 2 గంటల సేపు అయినా ముందే శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఈ శనగపప్పుతో 1 కప్పు మనం శనగపప్పు తీసుకున్నాం కదండి, 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు అయితే వాటర్ పోసి నానబెట్టుకుందామండి. 2 అవర్స్ నానబెట్టాను నేనైతే. 2 అవర్స్ నానిన తర్వాత మన శనగపప్పు చూడండి పర్ఫెక్ట్ గా అయితే నానిపోయిందండి. ఇలా ముట్టుకుంటే సో రెండుగా మనకి విడిపోతుంది అనమాట. సో ఈ శనగపప్పుని ఆల్రెడీ కడిగేసాం కాబట్టి కడగాల్సిన అవసరం లేదనమాట. కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. శనగపప్పు 3 విజిల్స్ కి చక్కగా ఉడికిపోతుందండి. సో అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవద్దండి, ఎందుకంటే మన శనగపప్పు మళ్ళీ చాలా నున్నగా అయితే స్వీట్ అనేది కొంచెం నీళ్ళగా అయిపోతుంది, కరెక్ట్ గా రాదనమాట కన్సిస్టెన్సీ అనేది. అందుకని ఇలా 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకొక కప్ కూడా వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. చూసారా చక్కగా ఉడికిపోయాయి 3 విజిల్స్ తర్వాత. సో మనం ఒక పప్పు గింజని ఇలా చేత్తో తీసుకొని నలిపామంటే చక్కగా అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన ఈ శనగపప్పుని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఉడగట్టేసేయాలండి. మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా స్ట్రైనర్ లో వేసి ఉడగట్టేస్తే నీళ్ళు ఇలా సపరేట్ అయిపోతాయి కదా. ఈ వాటర్ ని యాక్చువల్ గా మనం రసంలో కానీ సాంబార్ లో కానీ వాడుకోవచ్చు అనమాట. సో కిందకు పోసేయకుండా స్ట్రైనర్ లో పోసిన తర్వాత ఒక 30 మినిట్స్ అలా వదిలేయండి. సో దట్ వాటర్ లేకుండా డ్రై అయిపోతుంది అనమాట. పప్పులో వాటర్ ని డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. సో ఈ మిక్సీ జార్ లో మనకి మిక్సీ జార్ లో క్వాంటిటీ సరిపోయినంత 2 లేదా 3 సార్లు ఈ పప్పుని వేసి మనం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేనైతే 2 టైమ్స్ మిక్సీకి వేసానండి. నాది చిన్న జారే కదా, సో చిన్న జార్ లో వేసాను అనమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక బాండిల్ని పెట్టి, సో మీడియం ఫ్లేమ్ లో కూడా వద్దండి, లో ఫ్లేమ్ లో పెట్టండి. పెట్టేసి ఈ మిశ్రమాన్ని అందులోకి డైరెక్ట్ గా వేసేసేయండి. ఓకేనా, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. తర్వాత మీరు మీ దగ్గర యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ వేయండి, లేదంటే యాలకులు ఉంటే మిక్సీకి వేసేసి ఆ పౌడర్ నైనా వేసేసేయండి. సో నేనైతే మిక్సీకి వేసి యాలకుల్ని అప్పటికప్పుడు పౌడర్ కొట్టి వేస్తున్నానండి. అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా గడ్డ బెల్లం తీసుకుంటున్నానండి. మీరు కూడా కొంచెం మంచి బెల్లం, అంటే కొంచెం జిగురు ఎక్కువ ఉండేది, నల్ల బెల్లం అంటారు కదా, అలాంటి బెల్లం తీసుకుంటే జిగురు శాతం ఎక్కువ ఉంటది కాబట్టి మన బొబ్బట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. సో మన బెల్లాన్ని అయితే సన్నగా తురుముకోవాలండి కత్తితో, సో దట్ మనకి వేసేటప్పుడు ఈజీగా కరుగుతుంది ఇలా తురవడం వల్ల. ఓకేనా, సో మీరు కొట్టుకొనైనా వేసుకోవచ్చు, లేకపోతే అలా కొట్టుకుంటే ఏమవుతుందంటే గడ్డలుగా ఉండిపోయి ఇక మిక్స్ అవుదన్నమాట. అందుకని ఇలా తురుముకోవడానికి కత్తితో ట్రై చేయండి. మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఆ క్వాంటిటీని తురిమేసేయండి ఇలాగా. ఓకేనా, సో మనకైతే 1 కప్పు కావాలి కదండి, నేనైతే 1 కప్పుకు ఎగ్జాక్ట్ గా సరిపోయేంత తురుముతున్నా అనమాట. మనం ఆల్రెడీ శనగపప్పు పేస్ట్ అండ్ యాలకులు పౌడర్ వేసాం కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కొంచెం తీపి ఎక్కువ తినాలి అనుకుంటే సో 1.25 బెల్లం వేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి, మీరు మంటని ఆల్వేస్ లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత, లేదంటే మన శనగపప్పు పేస్ట్ అనేది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే బెల్లం వేసాక ఈవెన్ గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కలుపుతూనే ఉండాలి. మనకు బెల్లం కొద్దిగా కరిగి వాటరీగా అవుతుంది, అప్పుడు ఈవెన్ గా కలిసిపోతుంది అనమాట. చూసారా మన బెల్లం మెల్ట్ అయితే అవడం స్టార్ట్ అయింది. సో మనం ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలుపుతూ మొత్తం మన మిశ్రమం ఈవెన్ గా బెల్లంతో కలిసేలాగా మనం కంటిన్యూస్ గా ఇలాగా కలియబెడుతూనే ఉండాలి. చూసారా మన బెల్లం మెల్ట్ అయ్యి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. సో ఇలా అయ్యేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసామంటే, లైక్ మనం ఇలా కలియబెట్టామంటే సో కొంచెం గట్టి పడుతుంది, మన కన్సిస్టెన్సీ ముద్దకు వచ్చేలాగా. పూర్ణ ముద్ద మనం చేస్తే చేత్తో గట్టిగా వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో వచ్చి దగ్గర పడేంత వరకు మనం గ్యాస్ ఆపేసిన తర్వాత కూడా ఒక 5 to 10 మినిట్స్ వదిలేస్తాం కదా, అందుకని ముద్ద కొంచెం గట్టిగా అయిపోతుంది. పూర్తిగా మీరు గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ గా మెత్తగా ఉన్నప్పుడు ఆపేస్తే తర్వాత మనం వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసేయాలండి. సో ఈ పూర్ణంలోకి మనం గ్యాస్ ఆపేసిన తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి అయితే వేయాలండి. సో ఈ నెయ్యి వేయడం వల్ల మధురం చాలా బాగుంటుంది. సో నెయ్యి వేసిన తర్వాత ఇలా అంతా ఒక్కసారి కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పూర్ణాన్ని పక్కన పెట్టేసుకుందాం.
మన ముద్ద చూసారా? ఈ పూర్ణాన్ని ఇప్పుడు మనం ఇలాగా ముద్దగా రౌండ్ గా చుట్టుకోవాలండి. దగ్గరున్న పూర్ణం మొత్తం ఒకేసారి ముద్దలు చేసి ఒకటొకటి తీసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క బొబ్బట్టు చేసేటప్పుడు ఇన్స్టెంట్ గా ఒక్కొక్క ముద్ద చేసి పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేసుకోండి. నేనైతే ఇలా పూర్ణం ముద్దలు చేసేసుకున్నానండి. నాకు కావాల్సిన సైజ్ లో పూర్ణం ముద్దలన్నీ ముందే చేసి పెట్టుకోవడం వల్ల మనం వేసేటప్పుడు ఈజీగా ఉంటది అనమాట. రౌండ్ గా చేసుకున్న పూర్ణాలు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఉద్దిపప్పు ఒక కప్పు తీసుకుంటున్నానండి. ఇదైతే ఎగ్జాక్ట్ గా 150 గ్రామ్స్ కప్ అన్నమాట. సో ఉద్దిపప్పు ఒక కప్పు పోసేసిన తర్వాత ఉద్దిపప్పు ఒక 2 సార్లు బాగా శుభ్రం చేసి తర్వాత అదే కప్పుతో మీరు ఏ కప్పుతో అయితే ఉద్దిపప్పు తీసుకున్నారో దాంతో 2 కప్పులు నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టాలన్నమాట ఈ ఉద్దిపప్పుని. ఈ ఉద్దిపప్పు మీరు ఖచ్చితంగా 4 గంటలు అయితే నానబెట్టాలండి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. అప్పుడే మన బూరెలు అనేటివి క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఉద్దిపప్పు నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక బియ్య పిండి తీసుకోవాలండి. రెడీమేడ్ వస్తాయి కదా బియ్య పిండి, అదైనా తీసుకోవచ్చు. మీరు మిషన్ లో కొట్టించుకున్న బియ్య పిండి అయినా తీసుకోవచ్చు అనమాట. నేను రెడీమేడ్ బియ్య పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను కదండి, 2 కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నాను అదే కప్పుతో. కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను కదండి, 2 కప్పులు బియ్య పిండి తీసుకుంటున్నాను అదే కప్పుతో. ఓకేనా? మీరు ఎంత క్వాంటిటీ అయినా చేసుకోండి. ఎగ్జాక్ట్ అదే గిన్నెతో ఈ కొలత పాటిస్తే సరిపోతుంది. 2 కప్పుల బియ్య పిండిలోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి. సో ఎక్కువ వేయద్దండి, హాఫ్ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. లేదంటే ఉప్పు ఎక్కువైనా బాగుండదండి, అందుకని మితంగా వేసుకోవాలి ఉప్పుని. సో ఉప్పు వేసేసిన తర్వాత పిండిని అంతా ఇలా ఒక్కసారి కలుపుతూ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఈ బియ్య పిండిని కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్ గా ఉండకూడదు, అలా అని పిండి ముద్దలాగా కూడా అవ్వకూడదు. పిండి ముద్ద కన్నా కొద్దిగా లూజ్ గా ఉండాలి. ఓకేనా? ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్ గా సరిపోతుందండి. సో ఈ కన్సిస్టెన్సీకి కలిపేసిన తర్వాత ఈ పిండి 2 అవర్స్ నాననివ్వాలి. సో ఇప్పుడు మన ఉద్దిపప్పు అయితే 4 అవర్స్ నానిపోయిందండి. చూసారా? సో 4 అవర్స్ నానిపోయిన ఉద్దిపప్పుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఉద్దిపప్పులో ఉండే వాటర్ అన్ని మనం వంపేసి తీసేసి ఉద్దిపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. సో ఉద్దిపప్పు అసలు వాటర్ లేకపోతే కొంచెం గ్రైండ్ అవ్వడం కష్టం కదా. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఈ ఉద్దిపప్పును ఇలా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న ఉద్దిపప్పుని ఇప్పుడైతే మనం ఆల్రెడీ 2 అవర్స్ నానబెట్టుకున్నాం కదండి బియ్య పిండి. సో చూసారా? 2 అవర్స్ తర్వాత మన బియ్య పిండి బాగా నానిపోయింది అనమాట. సో కొంచెం ఉబ్బినట్టు కూడా వచ్చిందనమాట. సో 2 అవర్స్ తర్వాత నానిన ఈ బియ్య పిండిలోకి మనం గ్రైండ్ చేసి వేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ ఉద్దిపప్పు ఈ బియ్య పిండిలోకి వేసేసి బాగా కలుపుకోవాలండి. పప్పు గ్రైండ్ చేసిన పేస్ట్ అయితే వేసేస్తున్నానండి ఈ బియ్య పిండిలోకి. సో వేసేసాక ఈ మిశ్రమాన్ని బాగా బియ్య పిండి ఈ ఉద్దిపప్పు పేస్ట్ 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో. ఈ ఉద్దిపప్పు పేస్ట్ బియ్య పిండి బాగా కలిసేలాగా అయితే ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes పడుతుంది. మిశ్రమం కలుపుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక బాండిల్ అయితే పెట్టుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ ఆవు నూనె వాడుతున్నానని చెప్పాను కదండి. డీప్ ఫ్రైకి మరీ చేదుగా ఉంటదేమో అని చెప్పేసి నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 1 kg ప్యాకెట్ తెచ్చుకున్నాను ఈ డీప్ ఫ్రై కోసమని. ఇక్కడ బాండిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 లీటర్ నూనె అయితే పోసుకోవాలండి. ఇప్పుడు మన పూర్ణాలు ఉన్నాయి కదా రౌండ్ చేసి పెట్టుకున్నవి, అవి ఒక్కొక్కటి తీసుకొని మనం బియ్య పిండి ప్లస్ ఉద్దిపప్పు పేస్ట్ లోకి అద్దుకోవాలన్నమాట ఇప్పుడు. సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక్కటొక్కటి ఇలా నిదానంగా వేసుకుంటూ ఇలా మునిగేంత వరకు ఇలా కలుపుకొని సో ఒక్కొక్క బూరని ఇంకా వేసుకోవడమే అన్నమాట. మీరు ఈ పిండిని తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోవద్దండి. మన పూర్ణాన్ని ముంచుతున్నాం కదా ఈ పిండిలో, ఈ పిండిని తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఓకేనా? అప్పుడు మన బూరెలకి అప్పుడు రేక్ అనేది చాలా పల్చగా వచ్చి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ టిప్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మన బూరెల యొక్క రేక్ అనేది చాలా పల్చగా ఉంటది అనమాట. ఆయిల్ బాగా కాగిన తర్వాత సో ఇలాగా ఒక బూరెలను వేసుకోవడమే అనమాట. మీరు ఎక్కువ వేసుకుంటే అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒక 2 to 3 ఒక్కసారి వేసుకోవచ్చు అనమాట. దూరంగా వేసుకోవాలి ఈ ప్యాన్ లో వేసేటప్పుడు. ఇలా వేయడం వల్ల ఒకదానికి ఒకటి అతుక్కో అనమాట, బూరెలు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం బూరెలు వేసాక ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలాగా తిప్పి వేసుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చుకోవాలి. సో నూనెని ఇలా పైన పోస్తూ ఉన్నాం అనుకోండి గరిటెతో, ఇది ఇంకా పైన ఉండేది పర్ఫెక్ట్ గా కాలిపోతుంది. సో ఇప్పుడు మనం బూరె మునిగేలాగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. అప్పుడే మన బూరె అనేది పైన కింద లోపల అంతా పర్ఫెక్ట్ గా కుతుంది అనమాట. ఓకేనా?
సో అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి బూరె మునిగేంత వరకు. బూరె కాలేటప్పుడు వన్స్ ఆయిల్ వేడయ్యేంత వరకు మంట హై ఫ్లేమ్ లోనే ఉండాలండి. వేడయ్యి ఫస్ట్ బూరె మనం వేసినప్పటికి మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి. సో ఎందుకంటే బూరె హై ఫ్లేమ్ లో ఉందనుకోండి మంట, బూరె అనేది పైన బాగా మాడిపోయినట్టు అవుతుంది, బాగా కాలినట్టు ఉంటది, కానీ బాగా ఉడకదు అనమాట. సో మీడియం ఫ్లేమ్ లో అయితే బాగా కుక్ అవుతుంది. సో చూసారా, నేనైతే 3 బూరెలు వేసాను. సో ఇలాగా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. కలర్ లోకి గోల్డెన్ లైట్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత మన బూరెని అయితే మనం తీసేసేయాలన్నమాట. ఈ స్టేజ్ లో ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పక్కకు తీసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం. సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వడమేనండి. ఎంతైతే క్వాంటిటీ ఉంటాయో అన్ని బూరెలు వేసేయాలన్నమాట ఇదే ప్రాసెస్ లో. అంతే అండి, మన వేడి వేడి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ పండక్కి, ఉగాది పండక్కి మీరు ఈ రెసిపీని ట్రై చేసి ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు చేశారంటే వెరీ క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రసాదం పులిహోర. ఈ ప్రసాద పులిహోర యాక్చువల్ గా ఉగాదికే కాదండి, సంక్రాంతికి, వినాయక చవితికి, వేరే చిన్న చిన్న పండుగలకి చేస్తారనమాట. ఈ ప్రసాద పులిహోర స్పెషల్ అన్నమాట. సో మనకి గుళ్ళో ఇచ్చే ప్రసాద పులిహోర అయితే ఒక కప్పు ఇచ్చినా అది అమృతంలా అనిపిస్తుంది కదా. సో ఈ ప్రసాద పులిహోర ఇంటింట ప్రాంతాన్ని బట్టి, చేతిని బట్టి డిఫరెంట్ స్టైల్స్ చేస్తుంటారు కదండి. సో నా స్టైల్ ప్రసాద పులిహోర ఎలా చేస్తామో చూసేయండి. మరి ఎందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా మనమైతే రైస్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1/2 kgకి సరిపోయేంత ఎగ్జాక్ట్ కొలతలు అయితే చెప్తున్నాను అనమాట. ముందుగా మనం 1/2 kg బియ్యం తీసుకొని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసుకొని, బియ్యం ఉడకడానికి సో మీరు నార్మల్ గా అన్నం ఎలా వండుకుంటారో అలాగా వాటర్ కొంచెం ఎక్కువే తీసుకొని గంజి వార్చేసేయండి. నేను యాక్చువల్ గా ఇలానే గంజి వార్చేస్తానండి, కుక్కర్ లో పెట్టను అనమాట. ఎస్పెషల్లీ ఏదైనా రైసెస్ చేసినప్పుడు, టమాటా రైస్, లెమన్ రైస్, ఇలా పులిహోర రైస్లు చేసినప్పుడు ఇలా ఉడకబెట్టుకుంటేనే మన రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. కుక్కర్ లో మనం చేస్తే ఏమవుతుందంటే అది గంజి చుట్టుకొని కొంచెం పొడిగా అనిపించదు, నాకు కొంచెం జిడ్డుగా అతుక్కున్నట్టు అనిపిస్తుంది. అందుకని నేను అది ప్రిఫర్ చేయను అనమాట. ఓకేనా, ఇలాగా రైస్ నార్మల్ గా ఎలా వండుకుంటామో అలాగా గంజి వార్చి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. అన్నం వార్చేప్పుడు కొంచెం అన్నం నొన్నగా అవ్వకుండా పొడి పొడిగా ఉన్నప్పుడే, కొంచెం పలుకుగా ఉన్నప్పుడే వార్చేసేయండి. సో దట్ మన రైస్ లోకి చాలా బాగుంటది అనమాట. చూస్తున్నారా, ఇక్కడైతే కొంచెం పలుకుగా ఉంది కదా, పొడిగా ఉంది కదా, అలాంటప్పుడే వార్చేసేయాలన్నమాట. మనం ఇలా చేత్తో పట్టుకుంటే జస్ట్ ఇలా రెండుగా అరగాలి. సో మరి మెత్తగా విరగకూడదు. ఓకేనా, సో ఇలాగా అప్పుడు వాష్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, వాష్ చేసిన తర్వాత మనం రైస్ పొడి పొడిగా ఉంది కదా. సో వాష్ చేసిన తర్వాత గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టి 2 minutes అన్నానికి వేడి చేసామంటే బాగా ఇంకా పొడి పొడిగా వస్తుంది అనమాట. కొంచెం ఏదైనా నీరు శాతం ఉంటే మనకి పీల్చుకునేస్తుంది. అయిపోయింది కదా, ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలండి. సో ఇక్కడ నేనైతే 2 నిమ్మ బద్దలంతా చింతపండు తీసుకుంటున్నాను. ఓకేనా, సో చింతపండు అటు ఇటు అయినా కొంచెం చూసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ చింతపండుని 2 లేదా 3 సార్లు బాగా శుభ్రం చేసి 10 నిమిషాలు, 1/2 hour ముందే నానబెట్టుకోవాలండి. సో దట్ మనకి చింతపండు గుజ్జు తీయడానికి ఈజీగా ఉంటది. అప్పటికప్పుడు అంటే చింతపండు గుజ్జు సరిగా రాదనమాట, అందుకని ముందే నానబెట్టేసేయండి. చింతపండు నానబెట్టిన తర్వాత మనం రైస్ అయితే ప్రిపేర్ చేసాం కదండి, ఆ రైస్ ని ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. ఓకేనా, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఏదైనా పెద్ద ప్లేట్ ఉంటే అందులో ఇలా విడివిడిగా వేసి ఆ రైస్ ని అయితే మనం ఆరబెట్టాలండి. సో ఇక్కడ ఒక టిప్ గుర్తు పెట్టుకోండి, మనం రైస్ ని ఎంత బాగా ఆరబెడితే పులుసు అన్నం అంత బాగా వస్తుంది అనమాట. ఓకేనా, మీ దగ్గర ఉన్న రైస్ మొత్తం ఇలా ప్లేట్ లోకి వేసి ఒక 1/2 hour ముందే మనం ఇలాగైతే మనం ఆరబెట్టుకోవాలన్నమాట. సో మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదండి, దానికి ముందే మనం రైస్ ని ఆరబెడుతున్నాం. రైస్ ని ఇలా ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కి వెళ్దాం. ఇప్పుడు గ్యాస్ మీద అయితే ఒక బండిల్ పెట్టుకొని ఇప్పుడు మనం అన్ని ఫ్రై చేసుకుందామండి. ముందుగా అయితే బాదం పప్పు తీసుకుందాం. బాదం పప్పు ఇలా సన్నగా 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి 1 tablespoon ఆఫ్ నెయ్యి వేసి అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్. నేనైతే నెయ్యితో ఫ్రై చేస్తున్నాను అనమాట. బాదం పప్పు, జీడిపప్పు నెయ్యిలో వేయించడం, ఇవి వేయడం అనేది ఈ పులిహోరలోకి ఆప్షనల్ అనమాట. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా, ఇలా మీడియం ఫ్లేమ్ లోకి గ్యాస్ ని టర్న్ చేసి మాత్రమే ఫ్రై చేయండి, లేదంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా గోల్డెన్ లైట్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ బాదం పప్పుని తీసి పక్కన పెట్టేసుకుంది. చూసారా, పర్ఫెక్ట్ గా అయితే మనకి ఫ్రై అయిపోయాయి, గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యాయి కదా. ఒక సెపరేట్ ప్లేట్ లో ఇవి తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే బాండిల్లో, సో బాండిల్ ఏం మార్చాల్సిన అవసరం లేదండి, ఇదే బాండిల్లో ఇప్పుడు మనం వేరుశనగ పప్పు,
సో ఉద్దిపప్పు శనగపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కలిపి వేస్తే తొందరగా మాడిపోతాయి కదా ఉద్దిపప్పు ఇవి, అందుకని సపరేట్ గా ఫ్రై చేస్తున్నాను నేను. ఫస్ట్ వేరుశనగ పప్పు తీసుకొని చేసుకోండి. ఈ వేరుశనగ పప్పులో కూడా ఫ్రై చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసుకోండి. సో దట్ ఆ మధురం టేస్ట్ చాలా బాగుంటది అనమాట. ఓకేనా. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేస్తున్నానండి. వేసేసి ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా మనకైతే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడైతే మనం ఉద్దిపప్పు అండ్ శనగపప్పు ఉంది కదా, సో ఆ రెండు సపరేట్ గా అయినా మీరు ఫ్రై చేసుకోండి. ఈ రెండు ఒకేసారి ఫ్రై చేసినా రెండు ఆల్మోస్ట్ సేమ్ ఫ్రై అవుతాయి కాబట్టి నేను ఒకేసారి చేస్తున్నానండి. సో మీరు సపరేట్ గా కావాలంటే చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇందులో కూడా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేస్తున్నాను. వేసేసి వీటిని కూడా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు సో ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సో చూసారా, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఆల్మోస్ట్ మన కలర్ అయితే చేంజ్ అయిపోయాయండి. సో ఇవి కూడా ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఉప్పు మిరపకాయలు లేదా చలవ మిరపకాయలు అంటారు కదండి, వాటిని తీసుకొని సో ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇందులో కూడా ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే వేసేస్తున్నానండి. సో వేసిన తర్వాత ఈ ఉప్పు మిరపకాయలు కొంచెం కలర్ మారాలన్నమాట, కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉప్పు మిరపకాయలు వేసారంటే సో మన ప్రసాద పులిహోర సూపర్ అంతే అనుకోండి, చాలా బాగుంటదండి. ట్రస్ట్ మీ, అంత బాగుంటది. ఎక్స్ట్రా టేస్ట్ ని యాడ్ చేస్తుంది. సో చూస్తున్నారా, వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొంచెం ఎక్స్ట్రానే ఇవి ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం బ్లాక్ కలర్ చేంజ్ అయ్యేలాగా ఎక్స్ట్రానే ఫ్రై అవ్వాలి. సో ఇలాగా ఫ్రై అవుతే సరిపోతాయి అనమాట. వీటిని ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్ లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే బాండిల్లోనే మన చింతపండు గుజ్జు తీసి ఆ రసం మాత్రమే ఇందులో ఉడికించుకోవాలన్నమాట. చింతపండు ఇలా వేరు చేస్తూ గుజ్జు అయినా వేసుకోవచ్చు, మీరు ఆల్రెడీ వేరు చేసి డైరెక్ట్ గా అయినా ఆ పులుసు పోసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఇలా చేతితో ఫిల్టర్ చేసేస్తానండి చింతపండుని. మీకు ఎలా ఈజీ అనుకుంటే ఆ పద్ధతి ఫాలో అయిపోండి. ఫిల్టర్ చేసిన చింతపండులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కల్లు ఉప్పు అయితే వేసేసేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అయితే వేసేసేయండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేసేయండి. ఓకేనా. తర్వాత నేను పచ్చిమిర్చి కూడా తిరగమాతలో వేస్తాను కాబట్టి నేను ఇక్కడ కారం 1.5 టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అనమాట. కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 2.5 కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత ఈ చింతపండు పులుసుని బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఈ చింతపండు పులుసుని గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని ఈ చింతపండు పులుసు మనం ఎంతైతే పోసామో మనకి ఆఫ్ అయ్యేంత వరకు మనం దాన్ని మరిగించుకోవాలి, బాయిల్ చేసుకోవాలి ఈ పులుసుని. సో బాగా మరిగించాలి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం చింతపండు ఎంత పోస్తే అది సగం అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే చిన్న టిప్పు. చింతపండు గుజ్జుని నేను వేరే పొయ్యి మీద పెట్టేస్తున్నాను, అక్కడ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి తర్వాత ఇంకొక బాండిల్ ని తీసుకొని మందంపాటి కొంచెం పెద్ద బాండిల్ తీసుకొని సో ఇందులో మనం తిరగమాతకు వేసేస్తాం. ఓకేనా. ఇప్పుడైతే ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేయాలండి. కొంచెం ఈ పులిహోరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసాను. కొంచెం ఆయిల్ వేడయ్యాక ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేయాలి. సో తర్వాత జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. సో ఇక్కడ ఆవాలు కొంచెం చిట్పట్లాడిన తర్వాత మిరియాలు 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ కరివేపాకు అయితే వేసేస్తున్నానండి. సో కరివేపాకు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. సో పచ్చిమిర్చి వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని ఫ్రై చేసుకోవాలండి. సో ఒక 2 మినిట్స్ ఫ్రై అయితే సో ఈ పచ్చిమిర్చి అంతా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. జస్ట్ మ్యాంగో ఒక స్లైస్ నేను సన్నగా కట్ చేసి వేసేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకు టైం కు ఉంది కాబట్టి జస్ట్ వేస్తున్నా, మామూలుగా అయితే వేయను అనమాట. ఓకేనా. సో ఆయిల్ మధ్య మధ్యలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో గ్యాస్ ని టర్న్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేస్తున్నానండి. సో మనం ఆల్రెడీ చింతపండు గుజ్జులోకి ఉప్పు వేసాం కదా, అది చూసుకొని ఇందులో వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దించేకి ముందు సో ఇక్కడ ఇంగువ అయితే ఒక చిటికెడు వేసుకోవాలి. ఇంగుతో పాటే 1 చిటికెడు మిరియాల పొడి కూడా వేసేస్తున్నాను. చక్కగా అన్ని ఒక్కసారి కలుపుకుందామండి. గ్యాస్ ఆపేసాం కదా, అన్ని ఒకసారి చక్కగా కలుపుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉద్దిపప్పు శనగపప్పు 2 కలిపి ఫ్రై చేసాం కదండి, ఆ పప్పులు వేసేసేయండి ఇందులోకి. తర్వాత వేరుశనగ పప్పు ఫ్రై చేసాం కదా, ఆ వేరుశనగ పప్పు కూడా వేసేసుకుందాం. బాదం సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకున్నాం కదండి, సో ఆ బాదం కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి అయితే అన్ని కలిసేలాగా కలుపుకుందామండి.
చూసారా మన రైస్ మనం ఆరబెట్టుకున్నాం కదా, చక్కగా ఆరిపోయింది. ఇప్పుడు ఈ రైస్ ని అయితే కొద్ది కొద్దిగా తీసి ఇందులో వేస్తూ కలుపుకోవాలన్నమాట, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఓకేనా, ఇలా రైస్ అంతా వేసేసిన తర్వాత ఇప్పుడైతే చక్కగా ఫ్రై చేసుకుందామండి అంతా కలిసేలాగా. ఏంటి వైట్ గా ఉంది అనుకుంటున్నారా? వస్తున్నానండి. మన చింతపండులోకి వేసాం కదా పసుపు, సో మన చింతపండు గుజ్జు వేస్తే కలర్ వస్తుంది. సో చూసారా మన చింతపండు గుజ్జు ఆల్మోస్ట్ ఉడికి సగం అయిపోయింది. ఈ గుజ్జుని ఇప్పుడు కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలన్నమాట. అంతా ఒకేసారి అసలు వేయద్దండి, సో వేస్తే ఎక్కువ తక్కువ అయిపోతుంది అనమాట. సో చూసుకుంటూ ఒక్కొక్కసారి చింతపండు గుజ్జు మిగిలిపోతుంది, అది పర్లేదు, చూసుకుని వేసుకోండి. ఇలా చింతపండు గుజ్జు అంతా వేసిన తర్వాత ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసాక ఆ చింతపండు గుజ్జుని ఇప్పుడు కలుపుకోవాలన్నమాట. అంతా ఒకేసారి అసలు వేయదండి, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతుంటే మనకు తెలుస్తుంది అనమాట. సో దాన్ని బట్టి వేసుకోవాలి, పులుపు సరిపోయిందా లేదా చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. సో అంతా ఒకసారి కలిపే ముందు సన్నగా కట్ చేసి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని అయితే ఇప్పుడు వేసేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్ లో ఈ కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా చక్కగా కలుపుకోవాలండి. ఆల్మోస్ట్ మన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసాం కదా, మన స్పూన్ తో అయినా కలుపుకోవచ్చండి. చేతితో కలిపామనుకోండి ఆ మసాలాలంతా రైస్ కి బాగా పట్టుకుంటాయి అనమాట. సో అందుకని చేతితో కలపడానికి ప్రిఫర్ చేయండి, ఎందుకంటే రైస్ ఆల్రెడీ మనకి చల్లారిపోయింది కాబట్టి. ఇప్పుడు మనం ఉప్పు మిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉప్పు మిరపకాయలు ఇందులో వేసి పైన తినేటప్పుడు నంచుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. నెక్స్ట్ లెవెల్, ట్రస్ట్ మీ. సో అంతే అండి, వెరీ సింపుల్ అండ్ క్విక్ గా ప్రసాద పులిహోర అండ్ టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్ 4వ వంట నేతి బొబ్బట్లు. ఉగాది స్పెషల్ గా నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఈ స్వీట్ యాక్చువల్ గా చాలా మంది ఇష్టంగా తింటారండి. సో వెజిటేరియన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అనుకోండి. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ కదా అండి. సో యాక్చువల్ గా చూసారా ఎంత మృదువుగా ఉన్నాయో. సో ఈ పద్ధతిలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా వావ్ అనేంత బాగా చేసేసుకోవచ్చు అనమాట. వేడి వేడి బొబ్బట్టు పైన ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా, ఇంకా ఒక బొబ్బట్టు ఎక్కువే తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే ఈ బొబ్బట్లలో నెయ్యి వేసి వేడివేడి పాలు వేసి తింటారండి. అది కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయకపోతే ఆ కాంబినేషన్ కూడా ట్రై చేసి టేస్ట్ నచ్చిందో లేదో మీరు కమెంట్స్ లో చెప్పండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ కాంబినేషన్ లో టేస్ట్ కూడా. ఈ పద్ధతిలో మీరు చూసారంటే రోజంతా కూడా మనం బొబ్బట్టు అనేది గట్టి పడదండి, సాఫ్ట్ గానే ఉంటది అనమాట. మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? సో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి. సో ఈ బౌల్ లోకి 1 కప్ ఆఫ్ మైదా అయితే తీసుకుందామండి. ఎగ్జాక్ట్ కొలతలు ఈ కప్పుతో, మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ఎగ్జాక్ట్ కొలతలు ఆ కప్పుతోనే ఫాలో అవ్వాలన్నమాట. ఉప్పు వేసుకోవాలండి, ఉప్పు వేసుకోకపోతే బాగుండదు. ఉప్పు ఎలా వేసుకోవాలంటే 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మైదా ఉప్పు అంతా కలిసేలాగా ఒక్కసారి అయితే చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ ఈ మైదాని కలుపుకోవాలన్నమాట. సో ఈ మైదా మరీ గట్టిగా ఉండకూడదు, సో అలా అని మరీ లూజ్ గా కూడా ఉండకూడదు అనమాట. మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. సో ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఈ మైదాని కలపాలండి. నీళ్లు ఒకేసారి ఎక్కువ పోయకూడదు, తక్కువ పోయకూడదు. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మనం చూసుకొని కన్సిస్టెన్సీని కలుపుకోవాలన్నమాట. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. సో మరీ లూజ్ గా ఉండకూడదు, అలా అని మరీ టైట్ గా ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట ఎగ్జాక్ట్ గా. సో ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి, మీరు పిండిని ఎంత బాగా కలిపితే మన బొబ్బట్లు అంత బాగా పొంగి బాగా వస్తాయి అన్నమాట. మనం ఇప్పుడు 50 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి, 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని సో రెండు మిక్స్ చేసుకోవాలండి. నేను 50 గ్రామ్స్ ఆఫ్ నెయ్యి, 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ రెండు యాడ్ చేశాను అనమాట. సో యాడ్ చేశాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఇక్కడ వేసుకోవాలి మన మైదాలో. వేసి మీకు ఎంత వీలైతే అంత నున్నగా మన మైదా ఉంటేనే మన బొబ్బట్లు బాగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇలా చక్కగా మైదాన్ని ఒత్తి బాగా మనం అయితే కలుపుకోవాలన్నమాట. సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో ఇప్పుడైతే ఈ మైదాకు మనం మూత పెట్టేస్తాం. సో మూత పెట్టి ఈ టిప్ అయితే కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి. 4 అవర్స్ ఈ మైదా నానాలి. 4 గంటల సేపు ఈ మైదా నానితేనే మనకి బొబ్బట్లు అనేటివి టేస్టీగా ఫ్లఫీగా వస్తాయన్నమాట. మైదా పైన కూడా కొంచెం మనం నెయ్యి అవి వేసేసుకోవాలండి. నెయ్యి ఆయిల్ తో కలిపాం కదా, ఆ ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ కూడా పైన వేసి మూత పెట్టేసి 4 గంటల సేపు పక్కన పెట్టేయాలన్నమాట. సో దట్ మనకు మైదా పిండి అనేది కొంచెం ఉబ్బి మంచిగా సాఫ్ట్ గా తయారవుతుంది 4 గంటలు నానడం వల్ల.
ఓకేనా. సో తర్వాత ఇప్పుడైతే మనం శనగపప్పు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మీరు మైదా తీసుకున్నారో సేమ్ కప్పుతో ఒక కప్పు అయితే శనగపప్పు అయితే తీసుకోండి. సో ఈ శనగపప్పు ఇందులో వేసేసి ఒక 2 లేదా 3 సార్లు శుభ్రం చేసి, సో ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే పోసి మనం నానబెడదామండి. శనగపప్పును కూడా మీరు 1 గంట లేదా 2 గంటలు, మీకు టైం లేదనుకుంటే మినిమం ½ అవర్ అయినా మీరు నానబెట్టాలి. లేకపోతే శనగపప్పు అంత బాగుండదు అనమాట. అందుకని 2 గంటల సేపు అయినా ముందే శనగపప్పుని నానబెట్టుకోవాలి. శనగపప్పుతో 1 కప్పు మనం శనగపప్పు తీసుకున్నాం కదండి, 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు అయితే వాటర్ పోసి నానబెట్టుకుందామండి. 2 అవర్స్ నానబెట్టాను నేనైతే. 2 అవర్స్ నానిన తర్వాత మన శనగపప్పు చూడండి పర్ఫెక్ట్ గా అయితే నానిపోయిందండి. ఇలా ముట్టుకుంటే సో రెండుగా మనకి విడిపోతుంది అనమాట. సో ఈ శనగపప్పుని ఆల్రెడీ కడిగేసాం కాబట్టి కడగాల్సిన అవసరం లేదనమాట. కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. శనగపప్పు 3 విజిల్స్ కి చక్కగా ఉడికిపోతుందండి. సో అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవద్దండి, ఎందుకంటే మన శనగపప్పు మళ్ళీ చాలా నున్నగా అయితే స్వీట్ అనేది కొంచెం నీళ్ళగా అయిపోతుంది, కరెక్ట్ గా రాదనమాట కన్సిస్టెన్సీ అనేది. అందుకని ఇలా 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకొక కప్ కూడా వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. చూసారా చక్కగా ఉడికిపోయాయి 3 విజిల్స్ తర్వాత. సో మనం ఒక పప్పు గింజని ఇలా చేత్తో తీసుకొని నలిపామంటే చక్కగా అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన ఈ శనగపప్పుని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఉడగట్టేసేయాలండి. మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా స్ట్రైనర్ లో వేసి ఉడగట్టేస్తే నీళ్ళు ఇలా సపరేట్ అయిపోతాయి కదా. ఈ వాటర్ ని యాక్చువల్ గా మనం రసంలో కానీ సాంబార్ లో కానీ వాడుకోవచ్చు అనమాట. సో కిందకు పోసేయకుండా స్ట్రైనర్ లో పోసిన తర్వాత ఒక 30 మినిట్స్ అలా వదిలేయండి. సో దట్ వాటర్ లేకుండా డ్రై అయిపోతుంది అనమాట. పప్పులో వాటర్ ని డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. సో ఈ మిక్సీ జార్ లో మనకి మిక్సీ జార్ లో క్వాంటిటీ సరిపోయినంత 2 లేదా 3 సార్లు ఈ పప్పుని వేసి మనం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నేనైతే 2 టైమ్స్ మిక్సీకి వేసానండి. నాది చిన్న జారే కదా, సో చిన్న జార్ లో వేసాను అనమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక బాండిల్ ని పెట్టి, సో మీడియం ఫ్లేమ్ లో కూడా వద్దండి, లో ఫ్లేమ్ లో పెట్టండి. పెట్టేసి ఈ మిశ్రమాన్ని అందులోకి డైరెక్ట్ గా వేసేసేయండి. ఓకేనా, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. తర్వాత మీరు మీ దగ్గర యాలక్కల పొడి ఉంటే యాలక్కల పొడి 1 టేబుల్ స్పూన్ వేయండి, లేదంటే యాలక్కలు ఉంటే మిక్సీకి వేసేసి ఆ పౌడర్ నైనా వేసేసేయండి. సో నేనైతే మిక్సీకి వేసి యాలక్కుల్ని అప్పటికప్పుడు పౌడర్ కొట్టి వేస్తున్నానండి. అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా గడ్డ బెల్లం తీసుకుంటున్నానండి. మీరు కూడా కొంచెం మంచి బెల్లం, అంటే కొంచెం జిగురు ఎక్కువ ఉండేది, నల్ల బెల్లం అంటారు కదా, అలాంటి బెల్లం తీసుకుంటే జిగురు శాతం ఎక్కువ ఉంటది కాబట్టి మన బొబ్బట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. సో మన బెల్లాన్ని అయితే సన్నగా తురుముకోవాలండి కత్తితో. సో దట్ మనకి వేసేటప్పుడు ఈజీగా కరుగుతుంది ఇలా తురవడం వల్ల. ఓకేనా, సో మీరు కొట్టుకొనైనా వేసుకోవచ్చు, లేకపోతే అలా కొట్టుకుంటే ఏమవుతుందంటే గడ్డలుగా ఉండిపోయి ఇక మిక్స్ అవుదన్నమాట. అందుకని ఇలా తురుముకోవడానికి కత్తితో ట్రై చేయండి. మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఆ క్వాంటిటీని తురిమేసేయండి ఇలాగా. ఓకేనా, సో మనకైతే 1 కప్పు కావాలి కదండి, నేనైతే 1 కప్పుకు ఎగ్జాక్ట్ గా సరిపోయేంత తురుముతున్నా అనమాట. మనం ఆల్రెడీ శనగపప్పు పేస్ట్ అండ్ యాలకులు పౌడర్ వేసాం కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కొంచెం తీపి ఎక్కువ తినాలి అనుకుంటే సో 1.25 బెల్లం వేసుకున్నా సరిపోతుంది అనమాట. సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి, మీరు మంటని ఆల్వేస్ లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత, లేదంటే మన శనగపప్పు పేస్ట్ అనేది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే బెల్లం వేసాక ఈవెన్ గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కలుపుతూనే ఉండాలి. మనకు బెల్లం కొద్దిగా కరిగి వాటరీగా అవుతుంది, అప్పుడు ఈవెన్ గా కలిసిపోతుంది అనమాట. చూసారా మన బెల్లం మెల్ట్ అయితే అవడం స్టార్ట్ అయింది. సో మనం ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలుపుతూ మొత్తం మన మిశ్రమం ఈవెన్ గా బెల్లంతో కలిసేలాగా మనం కంటిన్యూస్ గా ఇలాగా కలియబెడుతూనే ఉండాలి. చూసారా మన బెల్లం మెల్ట్ అయ్యి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. సో ఇలా అయ్యేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసామంటే, లైక్ మనం ఇలా కలియబెట్టామంటే సో కొంచెం గట్టి పడుతుంది. మన కన్సిస్టెన్సీ ముద్దకు వచ్చేలాగా, పూర్ణ ముద్ద మనం చేస్తే చేత్తో గట్టిగా వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో వచ్చి దగ్గర పడేంత వరకు మనం ఇలాగే. సో ఇప్పుడు మన పూర్ణం ముద్ద మనం పెడతాం కదండి మన మైదాలో, అంత గట్టిగా వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేయాలన్నమాట. సో
సో మనం గ్యాస్ ఆపేసిన తర్వాత కూడా ఒక 5 to 10 minutes వదిలేస్తాం కదా, అందుకని ముద్ద కొంచెం గట్టిగా అయిపోతుంది. పూర్తిగా మీరు గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్ గా మెత్తగా ఉన్నప్పుడు ఆపేస్తే తర్వాత మనం మనం రుద్దడానికి టైం పడుతుంది కదా, 5 to 10 minutes లో అది ముద్దలాగా గట్టిగా వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసేయాలండి. మైదా ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఈ మైదా నేను 4 గంటల తర్వాత తీసాను అనమాట. చూసారా, కొంచెం ఉబ్బినట్టు బాగా మెత్తగా నానిపోయింది అనమాట. సో పర్ఫెక్ట్ గా అయితే నానిపోయింది. ఈ టిప్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి. సో 4 గంటలు మ్యాండేటరీగా నానాలన్నమాట. 10 minutes తర్వాత మన ముద్ద చూసారా, ఈ పూర్ణాన్ని ఇప్పుడు మనం ఇలాగా ముద్దగా రౌండ్ గా చుట్టుకోవాలండి. దగ్గరున్న పూర్ణం మొత్తం ఒకేసారి ముద్దలు చేసి ఒకటొకటి తీసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క బొబ్బట్టు చేసేటప్పుడు ఇన్స్టెంట్ గా ఒక్కొక్క ముద్ద చేసి పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేసుకోండి. బొబ్బట్టు చేసేటప్పుడు ఎలా తీసుకోవాలంటే పూర్ణం ఉండలు. సో పూర్ణం ఉండ మీకు ఎంతైతే ఉందో అంతకి డబల్గా మన మైదా తీసుకోవాలన్నమాట. మీరు ఎంత పెద్ద బొబ్బట్లైనా చేసుకోండి, అదే ఎగ్జాక్ట్ కొలత అనమాట. సో ఇది ఫాలో అయితే మీరు చక్కగా ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. పూర్ణం చేసుకున్నాం కదండి, ఇప్పుడైతే మనం మైదా దగ్గరకు వద్దాం. సో ఈ మైదా అనేది బాగా నానిపోయిందండి 4 hours తర్వాత. ఈ మైదాలో కొద్దిగా మన చేతికి అయితే ఆయిల్ రాసుకోండి, లేదంటే నెయ్యి రాసుకోండి. సో కొద్దిగా మైదా చూసారా పర్ఫెక్ట్ గా అయితే మనకి నానిపోయింది. సో కొద్దిగా ఈ మైదా తీసుకుంటూ, మైదా ఎంత తీసుకోవాలంటే మనం మైదా ఎంతైతే తీసుకుంటామో పూర్ణం అందులో ఎగ్జాక్ట్ గా సగం ఉండాలి. ఇదేనండి కొలత, ఎగ్జాక్ట్ కొలత. ఓకేనా. సో ఇప్పుడైతే మన మైదా అనేది రౌండ్గా చేసుకోవాలన్నమాట. మన మైదా మనం బొబ్బట్లు ఒత్తుకోవడానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకొని, ఒక మందంపాటి కవర్ వస్తుంది కదా, సో గోధుమ పిండి వస్తాయి కదా మందంపాటి కవర్లు అలాంటివి, లేదంటే బెల్లం అలా వస్తాయి కదా, అలాంటి మందంపాటి కవర్ ని తీసుకొని ఇలా స్క్వేర్ గా కట్ చేసుకొని కవర్ కి నెయ్యి అయితే పూసుకోవాలండి. పూసిన తర్వాత మైదా ఇలా పెట్టి రౌండ్ గా చేసుకొని మనమైతే మన స్వీట్ ఉండనైతే దాంట్లో పెట్టేసి ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఇక్కడ మనం మైదాతో ఈ స్వీట్ ఉండని క్లోజ్ చేసేటప్పుడు, పూర్ణాన్ని క్లోజ్ చేసేటప్పుడు సో మొత్తం ఎక్కడ మనకి హోల్స్ ఉండకూడదు అనమాట. ఓకేనా. మళ్ళీ మిగిలిపోకూడదు అనమాట. అదైతే కరెక్ట్ గా చూసుకోండి. ఈ టిప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇలా కరెక్ట్ గా క్లోజ్ చేసేసి మైదాతో అంతా క్లోజ్ చేసిన తర్వాత పైన ఒక్కసారి లాక్ చేసేయండి, ఎక్కడ ఓపెన్ లేకుండా. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం అంతా పర్ఫెక్ట్ గా ఈ మైదాతో క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు దానిపైన 1 tablespoon ఆఫ్ నెయ్యి వేసి 50 గ్రాముల నెయ్యి 50 గ్రాముల నూనె రెండు మిక్స్ చేసుకున్నాం కదా, ఆ నెయ్యిని ఈ కవర్ పైన వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. ఎందుకంటే మనం మన ఈ బొబ్బట్టు చేసేటప్పుడు అది అతుక్కోకుండా మనం తీసేటప్పుడు ఈజీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బొబ్బట్టుని ఇలా ఒత్తుకోవాలన్నమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇట్లా చేత్తో మీకు ఎంత షేప్ కావాలో, ఎంత పెద్దగా కావాలో అంత పెద్దగా చేసుకోవడమే అనమాట. ఇలా చేత్తో ఒత్తుకోవాలన్నమాట. సో నిదానంగా ఒత్తుకోవాలండి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి, కొంచెం టైం పడుతుంది. సో కొత్తగా చేసే వాళ్ళకైతే, సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే తొందరగా ఇలా ఒత్తేసేస్తారనమాట. చూసారా పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది. సో ఇలాగా మనం ఒత్తుకోవాలి. సో మీకు ఎంత పెద్ద సైజు కావాలంటే ఆ సైజ్ లో. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చపాతీ మేకర్ తో డైరెక్ట్ గా ఇలాగా ఆ పేపర్ మీద రుద్దుకోవడమేనండి. పర్ఫెక్ట్ గా వస్తుంది, తొందరగా పని అవుతుంది. సో బొబ్బట్టి రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్యాస్ పైన సో మన బొబ్బట్టి కాల్చడానికి ప్యాన్ అయితే పెట్టేసుకుందామండి. సో ప్యాన్ పైన ఇలా నెయ్యి అయితే పూసుకోవాలి. నెయ్యి ఫుల్ గా అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో మొత్తం ప్యాన్కి ఈవెన్గా అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా మనం ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా. వేడైన తర్వాత మన బొబ్బట్టుని ఇలా పేపర్లో నుంచి మన చేతిలోకి తీసుకోవాలన్నమాట. కొద్దిగా అంతా ఒకేసారి కాకుండా నిదానంగా కొద్దిగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా తీసి మన ప్యాన్ పైన వేసేసుకోవాలి. సో ఇలా మనం ఈ బొబ్బట్టు కాల్చేటప్పుడు ఆల్వేస్ మన మంట అనేది మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని మాత్రమే మనం ఈ బొబ్బట్టుని కాల్చుకోవాలండి. బొబ్బట్టు పైన అంచుల్లో ఒక నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే మనం వేసేసుకుందాం. అంచుల్లో మధ్యలో ఇలాగా మనం నెయ్యి వేసుకోవాలన్నమాట. బొబ్బట్టు ఒక 2 minutes కి ఒక సైడ్ లైట్ గా కాలుతుందండి. సో కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా ఈవెన్ గా మనం చూసుకొని కాల్చుకోవాలండి. సో ఇది కాలడానికి మీడియం ఫ్లేమ్ లో కదా ఒక 5 minutes దాకా పడుతుందండి. సో ఈవెన్ గా మనం ఆ సైడ్ నుంచి ఇటు సైడ్ తిప్పి వేసుకుంటూ ఈవెన్ గా కాలేంత వరకు
కాల్చుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి, ఒకటి పాన్ మీద మనకి ఉడుకుతున్నప్పుడే ఇంకొకటి మనం చేత్తో బొబ్బట్టు చేసుకోవాలన్నమాట. ఒకటి చేత్తో చేసుకుంటూ ఒకటి పెనం మీద కాల్చుకుంటూ ఉండాలన్నమాట. ఒకరికి కష్టం అవుతుంది అనుకున్నప్పుడు సో ఇంకో ఎక్స్ట్రా పర్సన్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఒకరు బొబ్బట్టు చేస్తారు, ఒకరు బొబ్బట్టు ఈజీగా కాల్చేయచ్చు అనమాట. ఓకే, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. చూసారా, ఆల్మోస్ట్ మన బొబ్బట్టు అయితే మనకి ఉడికిపోయింది. సో చూసారా, మన బొబ్బట్టు అయితే రెడీ అయిపోయింది. సో ఇలాగా మీ దగ్గర ఉన్న మొత్తం క్వాంటిటీ బొబ్బట్టు చేసుకొని ఇలాగా కాల్చడమే అనమాట. మన బొబ్బట్లు అయితే ఆల్మోస్ట్ ఇలా అన్ని మీ దగ్గర ఎంతైతే క్వాంటిటీ ఉన్నాయో అన్ని ఇలా ఫాలో అయిపోయి ఎమ్మి ఎమ్మి టేస్టీ బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయండి. సో మీరు ఫస్ట్ టైం చేసినా మీ ఇంట్లో వాళ్ళ అభినందనలు ఖచ్చితంగా పొందుతారండి ఈ ప్రాసెస్ లో చేశారంటే. చూసారా, మన చక్కటి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. సో ఎంతో సాఫ్ట్ గా మృదువుగా ఉన్న బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. సో ఈ పద్ధతి మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ఈ ఉగాదికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. చూసారా, ఎంతో సాఫ్ట్ గా పఫీగా మన బొబ్బట్లు అయితే వచ్చేసాయండి. చూసారా ఎంత చక్కగా మెత్తగా ఉంటాయి. ఈ రోజంతా కూడా గట్టి పడవండి, మెత్తగా ఇలానే ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఉగాదికి మీరు ఈ సాంప్రదాయక వంటని ట్రై చేసి సో ఎలా కుదిరిందో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం సో ఇస్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.